నంద్యాల పట్టణంలోని ప్రముఖ విద్యా సంస్థ గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ జెస్సీపాల్ జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో ఉచిత మెడికల్ క్యాంప్ మరియు మెగా రక్తదాన శిబిరాన్ని వైభవంగా నిర్వహించారు. 10వ తరగతి పూర్తి చేసుకొని 25 సంవత్సరాలైన సందర్భంగా 2000 మరియు 2001వ విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు తమ ప్రిన్సిపల్ పై ఉన్న ప్రేమ, గౌరవం, కృతజ్ఞతతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాల ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి ఉచితంగా వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు అందించారు. రెడ్ క్రాస్ సొసైటీ వారి ప్రత్యక్ష సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో దాదాపు 400 మంది ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. 25 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపైకి వచ్చిన పూర్వ విద్యార్థులు గురువులకు వందనం చేస్తూ చేసిన ఈ సామాజిక సేవను పాఠశాల యాజమాన్యం మరియు స్థానికులు విశేషంగా అభినందించారు. అందరికీ నమస్కారం. మేము 2000-2001 పూర్వ విద్యార్థులం. గుడ్ షెపర్డ్ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులం. సో మా జెస్సీపాల్ మేడం గారి బర్త్డే జన్మదినం ఉన్నందుకు నిన్న, సో ఈ ఇయర్ ఇంకొకటి 25 ఇయర్స్ అయిన సందర్భంలో సో మేడంకి ట్రిబ్యూట్గా మరియు మా స్కూల్కి ఏదన్నా చేయాలనే ఆలోచనతో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము. సో దాదాపు 360 మంది స్టాఫ్కి ఉచితంగా బ్లడ్ టెస్ట్ చేశాము. అలానే వాలంటరీగా టీచర్స్ మరియు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా 400 పైన దాదాపు రిజిస్ట్రేషన్స్ అయినాయి బ్లడ్ డొనేషన్ కూడా. సో తర్వాత వీళ్ళు సంబంధించిన ఈ ల్యాబ్ ఖర్చులు కానీ, తర్వాత ఈ ల్యాబ్ బ్లడ్ డొనేషన్ ఖర్చులంతా కూడా మా 2000 and 2001 బ్యాచ్ 10th క్లాస్ పూర్తయిన బ్యాచ్ అందరి తరఫున మేమంతా కాంట్రిబ్యూట్ చేసుకునేసి దీనికి ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రపోజల్ ఒప్పుకోవడానికి మరియు ఇంత అరేంజ్మెంట్స్ చేసిన స్కూల్ యాజమాన్యము, అలానే మిగతా హాస్పిటల్స్, ఇండస్ నుంచి డాక్టర్ జహాంగీర్ కార్డియాలజిస్టు, తర్వాత డాక్టర్ జయబాబు యూరాలజిస్టు, డాక్టర్ భారతి న్యూరాలజిస్ట్, మరియు డాక్టర్ తనూజ మరియు హరినాథ్ రెడ్డి ఫిజిషియన్, తర్వాత గైనకాలజిస్ట్లో డాక్టర్ తనూజ, డాక్టర్ రజనీ మేడం. సో వీళ్ళందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే డాక్టర్ వసీమన్, నేను సర్జన్, మరియు డాక్టర్ సౌజన్య అనేసి కంటి వైద్య నిపుణులు. సో వీళ్ళందరూ టీచర్స్కి 21వ తేదీ వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేశాము. ఆ రిపోర్ట్స్ అన్ని చూసుకునేసి ఈరోజు వాళ్ళకి అవసరం అనుగుణంగా డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళని తీసేసుకొని పరీక్షలు చేసి తగిన మందులు ఇవన్నీ సలహాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు నంద్యాలలోని గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 2001 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ రక్తదాన శిబిరాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈరోజు వాళ్ళు దాదాపుగా పూర్వ విద్యార్థులు, అలాగే స్కూల్ యాజమాన్యము రిజిస్ట్రేషన్ ద్వారా 350 మంది స్టాఫ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ తరఫున 2001 పూర్వ విద్యార్థులకు, అలాగే స్కూల్ యాజమాన్యానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు స్కూల్ ప్రిన్సిపల్ జెస్సీపాల్ మేడం గారు ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో మా రెడ్ క్రాస్ నుంచి మా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రామచంద్రరావు గారు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మా సిబ్బంది అందరూ హాజరై ఇక్కడ బ్లీడింగ్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా బ్లీడింగ్ చేశారు. 350 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ శిబిరము సాయంత్రం 4:30 గంటల వరకు కూడా కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పేసి మరి ఒకసారి 2001 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం అండి. మేము వచ్చేసి గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 2001 బ్యాచ్ పాస్ అవుట్ స్టూడెంట్స్. మేము అయితే ఈ రోజుకి ఈ 2026 ఇయర్ గాను మేము పాస్ అవుట్ అయ్యేసి 25 ఇయర్స్ అయిపోయిన సందర్భంగా ఈ సిల్వర్ జూబ్లీ అనే ఫంక్షన్ ఏదైనా రీయూనియన్ లాగా చేద్దామని అనుకున్నప్పుడు, మనం ఏదైతే మనకి అందరినీ గ్రూమ్ చేసిందో మా స్కూల్కి ఏదైనా తిరిగి చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు, స్టూడెంట్స్ అందరూ కలిసి మాట్లాడుకున్నప్పుడు మన స్టాఫ్ అందరికి ఉపయోగపడేది ఏదైనా చేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో స్టాఫ్ మొత్తానికి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసేసి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ సార్ట్అవుట్ చేసి మనం హెల్ప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అందరం మాట్లాడుకొని ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అది ఎప్పుడైనా చేసే బదులు మా ప్రిన్సిపల్ మేడం, మాకందరికి ఇష్టమైన హెడ్ మేడం ఎవరైతే ఉన్నారో మా మేడం బర్త్డే చేస్తే ఆ మేడంకి ట్రిబ్యూట్గా ఉన్నట్టుంటుందన్న ఉద్దేశంతో మేడం బర్త్డే పురస్కరించుకొని ఈ బ్లడ్ క్యాంప్ అండ్ మెడికల్ క్యాంప్ ప్లాన్ చేసుకోవడం జరిగిందండి. ఈ మెడికల్ క్యాంపుకు గాను స్కూల్లో ఉన్నటువంటి ఆల్ స్టాఫ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తంగా అరౌండ్ 400 మెంబర్స్కి టోటల్
బాడీలో ఉన్న అన్ని వైటల్స్కి సంబంధించి వచ్చేసి రిపోర్ట్స్ ఒక 3 days నుంచి టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని ఈరోజు రావడం జరిగింది. ఆ వచ్చిన రిపోర్ట్స్లో ఎవరెవరికైతే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కన్సర్న్ డిపార్ట్మెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకునే విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, న్యూరాలజీ డిపార్ట్మెంట్, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, యూరాలజీ డిపార్ట్మెంట్, కార్డియాలజీ, ఆర్థోపెడిషన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గ్యాస్ట్రో స్పెషలిస్ట్, సైకియాట్రిస్ట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కవర్ అయ్యేలాగా అందరూ డాక్టర్స్ని ఈరోజు ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగిందండి. సో ఈ మెడికల్ కంపెనీ ఏదైతే ఉందో టీచర్స్ అందరూ కూడా యూజ్ చేసుకుని యూటిలైజ్ చేసుకొని వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మెడికల్ క్యాంప్లో మాకు అన్ని విధాలా సహకరించినటువంటి మా హెడ్ మేడం గారికి, అలాగే ఈ బ్లడ్ క్యాంప్ను సూపర్ సక్సెస్ చేయడానికి అరౌండ్ 400 మెంబర్స్ దాకా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మోర్ దెన్ 100 అరౌండ్ 150 మెంబర్స్ దాకా ఆల్రెడీ బ్లడ్ డొనేట్ చేయడం అవుతుంది. ఇది సాయంత్రం 4 వరకు కూడా కంటిన్యూ అవుతుంది. 400 మెంబర్స్ రీచ్ అవ్వచ్చు. ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. సో 400 మెంబర్స్ ప్లస్ డొనేషన్, బ్లడ్ డొనేషన్ అంటే ఇది హ్యూజ్ సక్సెస్ ఇది. సో దాంట్లో మాకు హెల్ప్ చేసినటువంటి మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకు కూడా అన్ని విధాల ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.